హాయ్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజుని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు. ఇది ఖమ్మంలో ఉన్న ఒక టెంపుల్. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చూద్దామని సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మీ అందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చూపించాలి అని వీడియో చేస్తున్నాను. సుబ్రహ్మణ్య స్వామి గురించి జరిగే కళ్యాణం గురించి వీడియో చేద్దాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇది ఇక్కడ మనకి కనిపిస్తున్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. మామూలుగా అయితే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఎలా అంటే మనం ఒక సర్ప రూపంలోనే కొలుస్తారు, కానీ ఇక్కడ విగ్రహాల రూపంలో సుబ్రహ్మణ్య స్వామి మనకు దర్శనం ఇస్తారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కార్తికేయుని పూజించడం వలన వివాహం, సంతాన సమస్యలు కూడా తొలగిపోతాయని ఒక నమ్మకం అయితే ప్రజల్లో ఉంది. ఎవరికైనా జాతకంలో సర్పదోషం అనేది ఉంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన విశేష ఫలితాలు కలుగుతాయనే నమ్మకం కూడా ఉంటుంది. అలాగే పాలాభిషేకం చేసి అష్టనాగ పూజ చేస్తే జాతకంలో రాహుకేతు దోషాల నుండి కూడా విముక్తి లభిస్తుందని చెప్తారు. సంతానం కోసం సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందడానికి పాలు, తేనె, పంచామృతం, పాలు, గంగా జలంతో చాలా మంది ఇక్కడ అభిషేకం చేస్తారు. ఇంకా వివాహం జరగడం కూడా లేట్ అవుతూ ఉన్నా కూడా తులసి దళాలతో పూజ చేయడం వల్ల తొందరగా వాళ్ళకి ఫలితం ఉంటుందని ఇక్కడ ఉన్న అర్చకులు చెప్తున్నారు. చాలా మంది వాళ్ళకి కావాల్సిన అవసరాలను బట్టి మంగళవారం రోజుల్లో ఎక్కువగా, ఇంకా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడా బాగా ఇక్కడ పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇలా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అనేది జరిగింది. ఇంకా ఇక్కడ శివలింగం, కనకదుర్గ అమ్మవారి విగ్రహాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చాలా మంది భవానీ మాలలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ వీడియో ద్వారా ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మీకు కలగాలని వీడియో చేశాను. నా ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.